ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2026 ఉచిత గ్యాస్ కనెక్షన్ 550 సబ్సిడీ పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు మన వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దాం. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది, దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఉచిత గ్యాస్ కనెక్షన్ 550 సబ్సిడీ పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అంటే లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. అలాగే హైలైట్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద కుటుంబాల మహిళలకు ఓరటనిచ్చేలాగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి మరింత పకడ్బందీగా అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళలకు ఉచితంగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ తో పాటు మొదటి సిలిండర్ ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. వంటగదిలో పొగ నుంచి మహిళలకు విముక్తి కలిగించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. 2026లో ఈ పథకం కింద అందుతున్న ప్రయోజనాలు మరియు దరఖాస్తు విధానం గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. చూడండి, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉజ్వల 2.0 అమలు చేస్తుంది కదా. దీని కింద వలస కార్మికులు లేదా సొంత ఊరికి దూరంగా ఉండేవారు ఎటువంటి కఠినమైన చిరునామా ధృవీకరణ పత్రాలు, అడ్రస్ ప్రూఫ్ లేకుండానే కేవలం స్వయం ధృవీకరణంతో గ్యాస్ కనెక్షన్ పొందే వెసులుబాటును కల్పించారనమాట. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఇంధన ధరల మార్పుల నేపథ్యంలో ఉజ్వల లబ్ధిదారులకు సిలిండర్ పై లభించే సబ్సిడీని ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీనివల్ల లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ సుమారు 550 ధరకే లభించే అవకాశం అయితే ఉంది. ఇది ప్రాంతం మరియు ప్రస్తుత మార్కెట్ ధరపై ఆధారపడి ఉంటుందన్నమాట. ముఖ్య అంశాలు చూసుకుంటే, ఉచిత కనెక్షన్ వచ్చేసరికి ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. మొదటి సిలిండర్ ఉచితం అన్నమాట. కనెక్షన్ తీసుకున్నప్పుడు మొదటి రిఫిల్ మరియు స్టవ్ ఉచితంగా ఇస్తారనమాట. అంటే గ్యాస్ కనెక్షన్ తో పాటు స్టవ్ కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. అండ్ నెక్స్ట్ చూడండి, సబ్సిడీ ప్రయోజనం ప్రతి సిలిండర్ పై నేరుగా లబ్ధిదారులు ఖాతాల్లోకి సబ్సిడీ జమ అవుతుందన్నమాట. నెక్స్ట్, మహిళల పేరు మీద ఈ పథకం కేవలం 18 ఏళ్ళు నిండిన మహిళల పేరు మీద మాత్రమే మంజూరు చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దరఖాస్తు వచ్చేసరికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసాడు. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే సదుపాయం అయితే ఉందన్నమాట. మీరు ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. ఎలా ఏంటన్నది కూడా క్లియర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్, నేపథ్యం మరియు పథకం డీటెయిల్స్ చూడండి. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే చాలా మంది మహిళలు కట్టెల పొయ్యి మీద వంట చేయడం వలన దీనివల్ల వచ్చే పొగ మహిళలు ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చెందుతుంది. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO నివేదికల ప్రకారం కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ రోజుకు 100 సిగరెట్లు తాగినంత హానికరమైన తెలిపిందన్నమాట. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం May 1, 2016 ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం మరియు గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ పథకం వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఇప్పటి వరకు కోట్లాది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. అంటే ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది అనమాట. May 1, 2016 నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పటికీ ఈ స్కీమ్ అయితే రన్ అవుతూనే ఉందండి. సో అప్పటి నుంచి స్టార్ట్ కాబట్టి చాలా మంది ఈ పథకాన్ని తీసుకునే ఉన్నారు. ఇంకా ఎవరైతే తీసుకొని వాళ్ళు ఉన్నారో, కొత్తగా రేషన్ కార్డు అలాగే 18 ఇయర్స్ నిండిన వాళ్ళు మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, అర్హత మరియు అవసరమైన పత్రాలు అంటే ఎలిజిబిలిటీ అలాగే డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ముందు ఈ కింద అర్హతలు అయితే ఉండాలి. దరఖాస్తు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. అలాగే ఏజ్ వచ్చేసరికి 18 అబోవ్ ఉండాలన్నమాట. అలాగే కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఇదివరకు ఎటువంటి ఎల్పిజి కనెక్షన్ ఉండకూడదు అనమాట. ఒకవేళ ఫర్ సపోజ్ ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ కనెక్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఉంటే కనుక దీనికి ఎలిజిబుల్ అవ్వరు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, దరఖాస్తుదారు కుటుంబం BPL, SC, ST లేదా అంత్యోదయ నమోదై ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన రూల్స్ అన్ని పాటించాలి. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ చూడండి, ఆధార్ కార్డ్ అంటే గుర్తింపు మరియు చిరునామా కోసం, అలాగే రేషన్ కార్డ్ అంటే ఫ్యామిలీ డీటెయిల్స్ కోసం, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉండాలి అంటే సబ్సిడీ జమ చేయడం కోసం, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మొబైల్ నంబర్. సో ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ దరఖాస్తు చేసుకునే విధానం, హౌ టు అప్లై. సో మీ ఇంట్లోనే స్మార్ట్ ఫోన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో చూడండి, ముందుగా
అధికారిక వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లో అప్లై ఫర్ PMUY అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దానిపై క్లిక్ చేయాలి. మీకు నచ్చిన గ్యాస్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇండియన్ గ్యాస్, HP గ్యాస్, భారత్ గ్యాస్ అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్ మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే OTP వస్తుంది. దాని ద్వారా లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ అక్కడ అడిగిన పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేయాలి. అలాగే అక్కడ అడిగిన అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చివరగా సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి. సమీపంలో గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆ ఫామ్ ని సమర్పించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పథకం పూర్తిగా ఉచితం అన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర డబ్బులు అయితే తీసుకో. ఎవరైనా ఏజెంట్లు లేదా మధ్యవర్తులు డబ్బులు అడిగితే నమ్మకండి. కేవలం అధికారిక వెబ్సైట్ లేదా మీ ప్రాంతంలోని అధికృత గ్యాస్ డీలర్లు మాత్రమే సంప్రదించండి. మీ బ్యాంక్ OTP లేదా పిన్ నంబర్ను ఎవరితోనూ షేర్ చేయకండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పేద మహిళల జీవితంలో వెలుగులు నింపుతుంది. కేవలం ఉచిత కనెక్షన్ మాత్రమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల సమస్యలను వంట గ్యాస్ అందుబాటు ధరలోకి వచ్చింది. మీరు ఇంకా ఈ పథకంలో చేరకపోతే వెంటనే పైన ఇచ్చిన డీటెయిల్స్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్ని కూడా క్లియర్ గా చూసారు కదా. వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీరు కూడా ఈ ఉజ్వల యోజన పథకాన్ని పొందండి. ఇక్కడ ఎక్కువగా వచ్చే డౌట్స్ చూడండి. ఉజ్వల పథకం కింద గ్యాస్ ధర ఎంత ఉంటుంది అని డౌట్ రావచ్చు. సాధారణంగా ధర కంటే సబ్సిడీ తీసేవేగా లబ్ధిదారులకు తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం ఇది సుమారు 550 నుంచి 600 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మేల్స్ అప్లై చేసుకోవచ్చు, అంటే పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదండి, ఇది వచ్చేసరికి ఈ పథకం వచ్చేసరికి కేవలం మహిళలకు మాత్రమే అనమాట. సో ఇదన్నమాట. ఇంకా ఎవరైతే ఈ స్కీమ్కి అప్లై చేసుకోలేదో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.